రీసెంట్గా రాజమౌళి గారు హిందూయిజంకి మంచి హెల్ప్ చేసిండు అసలు. ఎందుకు అనేది మీకు ఈ వీడియో వింటే కంప్లీట్గా అర్థమవుతుంది. రీసెంట్గా మనకు వారణాసి మూవీ టైటిల్ రిలీవీల్ ఫంక్షన్ అయింది కదా. ఫంక్షన్లో రాజమౌళి గారు ఒక మాట అన్నట్టు, నేను దేవుణ్ణి నమ్మా అని చెప్పి. దీనికి చాలా మంది కోప్పడ్డారు, కానీ వాస్తవం చెప్పాలంటే ఇది ఒక్కసారి కాదు అన్నది. ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో కూడా నేను దేవుణ్ణి నమ్మా, కానీ మన హిందూయిజంలో ఉన్న 4 యోగాస్ ఏవైతున్నాయో ఆ యోగాలలో నేను కర్మయోగాన్ని ఫాలో అవుతున్నా అని చెప్పిండు. హైలైట్ ఏంది అంటే, వీళ్ళ తండ్రి ఎవరైతే విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో ఆయన కూడా దీన్ని సమర్థిస్తూ తను ఏథియిస్ట్గా ఉండడం వల్ల నాకు ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు. హైలైట్ ఏంది అని అంటే, యోగాల గురించి చాలా మందికి తెలియవు. హిందూయిజంలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి చెప్తా, అస్తిక నాస్తిక. అస్తిక అంటే ఏంటి? వేదాలని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. నాస్తిక అంటే వేదాలని యాక్సెప్ట్ చేయని వాళ్ళు. ఇది హిందూయిజంలో చాలా ప్రాక్టీసబుల్. ఇది చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు ఇది. ఇంకొకటి యోగా. యోగా అంటే ఇది ఎక్సర్సైజ్ కాదు, ఇది ఒక మార్గం అనమాట. దేవుని దగ్గరికి చేరుకునే మార్గం. ఎవరైనా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి చేరుకోవాలి అని అంటే ఎట్లా చేరుకోగలుగుతారు? అందుకని చెప్పేసి భగవద్గీతలో ఒక 4 మార్గాలు చెప్తాడు. ఈ 4 మార్గాలు కాకుండా చాలా మార్గాలు ఉంటాయి. మెయిన్గా వచ్చే ఏమేమి ఉంటాయంటే రాజయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ, కర్మయోగ. ఈ 4 యోగాలు ఉంటాయి. ఈ 4 యోగాలు కాకుండా లయయోగ, మంత్రయోగ, హతయోగ అని చెప్పి వేరే ఉంటాయి. కానీ మనం ఈ 4 గురించి తెలుసుకుందాం. ఈ 4 ముఖ్యంగా వచ్చి కర్మయోగ రాజమౌళి గారు ఫాలో అయ్యేది. రాజమౌళి గారు ఏమన్నారు? నేను కర్మయోగాన్ని ఫాలో అవుతున్నా అన్నారు. కర్మయోగ అంటే ఏంటంటే పని చేసుకుంటూ వెళ్ళడం, పనిలోనే దేవుణ్ణి వెతుక్కోవడం, అట్లా దేవుని దగ్గరికి రీచ్ అవుతారన్నట్టు వాళ్ళు. జ్ఞానయోగ. జ్ఞానయోగులు ఏం చేస్తారు? జ్ఞానాన్ని సంపాదించుకుంటూ దేవుని దగ్గరకు రీచ్ అవుతారు వాళ్ళు. ఇంకొకళ్ళు రాజయోగ. రాజయోగ ఎవరు? మన మెడిటేషన్ చేసుకుంటూ దేవుని దగ్గరికి రీచ్ అవుతారు వాళ్ళు. ఇంకొకళ్ళు భక్తి యోగ. భక్తి యోగ మాత్రమే మెయిన్గా భక్తి గురించి మాట్లాడుతుంది. భక్తి యోగ ఎవరు అంటే భక్తి, దేవునికి భక్తి చూపించుకుంటూ తను దేవుని దగ్గరికి చేరుకుంటారు. అంటే 4 మార్గాల్లో చేరుకుంటారు. మరి దీనివల్ల హిందూయిజంకి ఏమో యూజ్ ఉన్నది? హిందూయిజంకి ఇక్కడనే యూజ్ ఉన్నది. కొన్ని వేరే రిలీజన్ వాళ్ళు ఉంటారు. మెయిన్గా అబ్రాహిమిక్ రిలీజన్లో మనం చూస్తుంటాం. అబ్రాహిమిక్ రిలీజన్లో క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఏమంటారు? ఒక్కడే దేవుడు, ఒక్కడే మతం, ఒక్కటే మార్గం అంటాడు. ఒక్క మార్గం, ఒక్క దేవుడు, ఒకటే మతం, ఎన్నటికి కాని పని. ఎందుకనంటే ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పటికీ ఏ విషయాల్లో కూడా పొంతనుండదు కాబట్టి. అందుకని చెప్పేసి ఈ 4 మార్గాలు ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి సెట్ అవుతుంది అనిపిస్తుంది, వాళ్ళు ఈ మార్గాలను ఎంచుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంతే తప్పించి కానీ ఎవ్వరికి కూడా ఫోర్స్ఫుల్గా మనం రుద్దలేము అని చెప్పే కాన్సెప్ట్స్ ఇవి. వీటి గురించి రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. మనకు తెలియదు కాబట్టి మీరు హనుమంతునికి ఇట్లా అంటారా, మీరు మా దేవుని నమ్మను అంటారా, మరి దేవుళ్ళ పైన మూవీస్ ఎందుకు తీస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ మన మతాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మనం దాని గురించి మనం ప్రశ్నిస్తాం వేరే వాళ్ళని. లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన మతాన్ని క్వశ్చన్ చేస్తే వాటికి మనం ఎదుర్కొన్నట్టు మనం సమాధానం ఇచ్చినట్టు ఉండాలి. అలా మనం డెవలప్ అవ్వాలి తప్పించి కానీ మీరు ఇట్లా అన్నారని చెప్పి తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది